హాయ్ నేను సతీష్. ఈ ఎపిసోడ్‌లో చాలా హైలైట్స్ ఉన్నాయి. కొన్ని ఫన్నీగా అనిపించింది. అబ్బో! చాలా కళాకారులు ఉన్నారు ఈ సీజన్‌లో అనిపించింది. వెంటనే ఎలా స్ప్లిట్ అయ్యారు, ఎలా చేంజ్ అయిపోయారు, వెంటనే అంతవరకు చేసిందేంటి, వెంటనే మాట మార్చిందేంటి అని చాలా ఫన్నీగా అనిపించింది. ఇవన్నీ కామెడీగా తీసుకోవాల్సినవి. అలాగే హైలైట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరు ఏంటి అనేది ఇప్పుడిప్పుడే అర్థం అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ఇంకా సుత్తి లేకుండా నేరుగెళ్ళిపోదాం. నాగమణికంటకు నిన్న ఎటు మరి వెళ్ళిపోవాలని చెప్పారు అనిల్ రావిపూడితో. మరి ఇప్పుడు ఆయనకేమో వాదార్పిత మొదలుపెట్టారు. ఎవరెవరైతే చెయ్యెత్తారో బయటికి పోవాలన్నారో వాళ్ళందరూ వస్తే మరి ఆయన బరస్ట్ అయితేగా నేను 6 మంత్స్ డోర్ లాక్ చేసుకున్నాను ఈ హౌస్ కోసం అంటే ఆదిత్య నేను 3 ఇయర్స్ ఉన్నానంటే ఆ తర్వాత ఏమో ఆయన నిఖిల్ కూడా నేను కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నాను ఎవరి కోసం అన్నట్టుగా. సో అప్స్ అండ్ డౌన్స్ అన్ని కామన్ రియల్ లైఫ్లో. అయితే ఇక్కడ ఆదిత్య ఒక మాట అంటాడు, నేను సారీ చెప్పడానికి వచ్చినప్పుడు నువ్వు డిఫరెంట్గా మాట్లాడుతా ఉన్నావు. ఎనీవే నీకు ఎలివేషన్ వచ్చింది, ఆ పాట పాడడం శ్లోకాలు చెప్పడం వీటన్నిటి వల్ల ఉంది, బట్ ఇంకా మెచ్యూర్డ్గా ఉండాలని ఆయన చెబుతా ఉన్నాడు. అలాగే నిఖిలే ఉంటాడు ఇక్కడ పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడి కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి, వేరే వాళ్ళతో చెప్పించుకోవద్దు అనుకున్నా సరే చెబుతారు ఇక్కడ అనేసి ఇతను కూడా చెబుతూ ఉంటాడు బిగ్ బాస్ హౌస్లో ఎట్లా. కానీ నాగమణికంటే ఏమంటాడు, నాకు వేరే వాళ్ళు చెబితే నేను ఎందుకు తీసుకుంటా, నాకు నచ్చితే నేను తీసుకుంటా లేకపోతే లేదు, అది నా ఇష్టం. పెద్దోళ్ళు ఏంటి చిన్నోళ్ళు ఏంటి హౌస్లో అందరూ ఒకటే కదా, ఈక్వలే కదా అని లెక్క. అది పాయింట్, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. ఇంతవరకు వచ్చాను హౌస్ దాటి, సారీ ఆ గేట్ దాటి ఆ డోర్ దాటి ఇంతవరకు వచ్చానంటే ఏదో మ్యాటర్ ఉండబట్టే కదా వచ్చాను. ఎవరి ఓన్ ప్రాస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. ఒంటరిగా ఉంటే ఒంటరి అంటారు, మింగిల్ అయితే మింగిల్ అంటారు, సింగిల్ అయితే సింగిల్ అంటారు. నాకెవరు చెప్పక్కర్లా, నేను తీసుకోగలను, నేను చూసుకోగలను, నా యాప్ నేను ఆడుకోగలను. ఒక కాన్ఫిడెన్స్తో ఒక క్లారిటీతో ఆయనైతే ఉన్నాడు. అయితే నిఖిల్ అంటాడు ఇక్కడ పర్ఫెక్ట్ ఉండదు కదా, ఎవరిలో కూడా పర్ఫెక్షన్ ఉండదు కదా. 100% కరెక్ట్ అదే. ఆ నిఖిల్లో ఉండదు, నాగమణి కంటే ఉండదు, ఏ పర్సన్లో కూడా 100% పర్ఫెక్ట్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఈ నాగమణి కంటే పాయింట్ ఒకటి కరెక్ట్. ఇక్కడ ఎల్డర్ అని రెస్పెక్ట్ అని ఇవన్నీ కాదు, ఫీలింగ్ అది. ఎల్డర్ అనేసి రెస్పెక్ట్ ఇవ్వడం కాదు, తక్కువ కాదు, ఎవరు తప్పు అని చెబితే డీల్ చేసే విధానం నాకు నచ్చలేదు. అంటే మెయిన్ ఏంటంటే అక్కడ హౌస్లోకి వచ్చిన తర్వాత ఎవరినైనా వెళ్ళిపో అని అడుగు పెట్టగానే ఒకరి కాదు ఇద్దరు కాదు ఏకంగా 5గురు అతడే వెళ్ళిపోవాలి, అతనే తీసుకుపోవాలంటే ఆయన హర్ట్ అవడంలో, అలా ఫీల్ అవడంలో, అలా రియాక్ట్ అవడంలో తప్పు లేదు. అయితే 100% ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పులో బరస్ట్ అయ్యాడు. మరి ఎందుకంటే అది ప్రాంక్ అని తర్వాత తెలిసింది, కానీ అంతవరకు బజ్ ఎట్లా నడిచింది సీజన్ స్టార్ట్ అయ్యేదానికి ముందు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. అన్ని లిమిట్‌లెస్ ఉంటాయి. అన్‌లిమిటెడ్‌గా ఉంటది. రకరకాలుగా ఉండేసరికి అన్ని ట్విస్ట్‌లు, టర్న్స్ చాలా ఉంటాయని ఎలివేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్‌కి అమ్మో! ఈ సీజన్ ఎలా ఉంటదంట, చాలా ట్విస్ట్‌లంట, టర్న్స్ అంట, వేరే లెవెల్ అంట, నెక్స్ట్ లెవెల్ అంట. ఇంత బజ్ ఉండేటప్పుడు ఇక్కడికొచ్చి పదా అంటే పైగా అనిల్ రావిపూడి వచ్చి ప్రాంక్ చేస్తున్నాడు ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తారు? సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను అసలే టెన్షన్‌గా ఉన్నాడు గనుక సో, ఆయన అట్లా అనుకోవడంలో తప్పు లేదు. ఆ బరస్ట్ అవ్వడంలో ఆయన ప్లేస్‌లో నిఖిల్ ఉన్నా, ఆదిత్య ఓం ఉన్నా ఎవరున్నా సరే రియాక్ట్ అవుతారు, అవ్వాలి కూడా. ఆయన పాయింట్ ఆఫ్ తప్పులేదు. అయితే ఇక్కడ నిఖిల్ బ్యాడ్ లక్ ఏంటంటే సరే అయిందేదో అయింది, ఆయనకేదో చెబుదాం అనుకుంటే అది కూడా బ్యాక్ ఫైర్ అయిందని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వెంటనే చెప్పకుండా కొంత టైం తీసుకుని ఆదిత్య ఓం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెంటనే అయ్యింది ఆయన ఫైర్ ఓపెన్ అయ్యాడు, బారస్ట్ అయ్యాడు, మీకు ఇది ఒక అవకాశం కావచ్చు, బట్ నాకు ఇది లైఫ్ అయినట్టుగా ఆఖరి పోరాటం లెక్క వచ్చా, దీనికోసం ఎన్నో రోజులు ఎదురు చూసి వచ్చాను అనే నేపథ్యంలో ఒత్తిడితో ఉన్నాడు కనుక, ఆయన చాలా ప్రెజర్తో ఉన్నాడు కనుక ఓకే, ఒక గంట తర్వాత, ఒక 2 గంటల తర్వాత కాస్త కూల్గా వచ్చి చెప్పుంటే బాగుండేదేమో, తర్వాత తీసుకుండేవాడేమో. కానీ వెంటనే సీన్ బై సీను, డైలాగ్ అంటే డైలాగు ఎట్లా అయితే కొద్దిగా టైం అయితే పట్టుద్ది కదా. అదైతే ఎవరతనో నిఖిల్‌కైతే మిస్‌ఫైర్ అదే బ్యాక్ ఫైర్ వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, నేను ఎవరు చెప్పినా తీసుకోను, నాకు కావాలంటే తీసుకుంటాను, నాకు తెలుసు, నాకేం తెలియకుండా రాలేదని చెప్పేసి. అదే అయితే ఇక్కడ అభయ్ నవీన్ ఒక మంచి మాట చెప్పాడు. అరే ఏముందిరా ఇక్కడ, వచ్చిన వెంటనే ఏముంటాయి, ఇదే మింగిల్ అవ్వలేదు, సింగిల్ అయ్యారు, అది అని ఇదని చిన్న చిన్న సిల్లీ రీజన్స్. ఇది 100% కరెక్ట్. వచ్చిన వెంటనే 24 అవర్స్ అయ్యింది, 1 వీక్ కూడా కాలేదు, 2 డేస్‌లో ఏం రీజన్స్ ఉంటాయి, ఏమి టాస్క్‌లు ఆడారని ఏమయ్యింది, కనీసం ఒక టాస్క్ అయినా ఆడారా, అసలు వాయిస్‌లు కానీ, పర్సన్స్ కానీ, పేర్లు కానీ గుర్తు రాకముందు ఆడి ఇలాంటి రీజన్సే ఉంటాయి. సో అందుకే అక్కడ మరి నిఖిల్ అంటాడు కదా, నాకు కూడా తెలుసు గేట్ దాటవు, సింపతినా, నేను కూడా 3 ఇయర్స్ కూర్చున్నాను లెక్క. సో మొత్తానికి పృథ్వీ కూడా ఎమోషన్ అయ్యావంటే ఇవన్నీ ఏంటంటే ఆ ప్లేస్‌లో ఎవరున్నా ఎమోషన్ అవుతారు, ఫ్రస్ట్రేట్ అవుతారు, ఫైర్ అవుతారు, బరస్ట్ అవుతారు, అన్నీ అవుతాయి. అందులో డౌట్‌లే. తర్వాత విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటది, అబ్బాయి ప్రేరణ నాకు తెలుసు, బాగా తెలుసు, సీత అమ్మాయి నువ్వు తెలీదు, నువ్వు కాకుండా వేరే అయితే చెప్పేదాన్నంటే మనకి ఏంటంటే ఫెమినిజమా గుర్తుపెట్టుకుంటోళ్ళంటే ఆ ప్లేస్‌లో నువ్వున్న అవుతది, లేదు రీసైకిల్ అంటే ఆవిడ కూడా ఓకే, నీ పాయింట్ ఆఫ్ వ్యూ నీ టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పాల్సినప్పుడు చెప్పాలి, నేను తీసుకోవాలంటే ఆవిడ కూడా స్పాట్‌గానే తీసుకుంది. కాకపోతే రీజన్ ఏమంటదంటే ఫెమినిజం అంటే మరి మా అమ్మ పెంచింది కదా, మరి నాకు అలాగే ఉంటది ఫస్ట్ నుంచి. ఆవిడ కూడా ఇది గతంలో కూడా చెప్పింది, నిన్న మొన్న కూడా చెప్పింది ఫెమినిజం ఈ టైప్‌లోనే. సో ఆ రకంగా సపోర్ట్ అని చెప్పుకొచ్చింది. అయితే వాటర్ ఇచ్చినందుకు మెత్తదనం, క్యూట్‌నెస్ దాన్ని ఫెమినిజం అనే వర్డ్ యూజ్ చేసింది నేషనల్ టీవీలో. నాకు మ్యారేజ్ అయింది, మాటలు ఎట్లా, ఇవన్నీ కూడా చెప్పాడు ఆయన.
సో ఈ అమ్మాయి ఆ ఫెమినిజం అన్న వర్డ్ యూజ్ చేసిన దానికైతే బాగా ఫీల్ అయ్యాడు, బాగా హర్ట్ అయ్యాడు. బహుశా నామినేషన్లో కూడా ఈ పాయింట్ తీస్తాడు నాగమణికంటనే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే ఆ మెత్తదనానికి క్యూట్నెస్కి ఒకటేనా తేడా తెలీదా? అంత పెద్ద వర్డ్ ఎలా వాడుతుంది ఫెమినిజం అవన్నీ నేషనల్ టీవీలో అవన్నీ కూడా ఫీల్ అయ్యాడు కనుక అది నెక్స్ట్ అయితే నామినేషన్లో పాయింట్ తీస్తానైతే అనుకుంటున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే సీతతో కూడా ఈ నాగమణికంటే ఏమంటాడు, ఎవరికైనా కోపం వస్తుంటే వస్తుంది. పైగా అతను ఏంటి ఎలా ఉన్నాడంటే, నేను లైవ్ గమనించిన దాన్ని, హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు లైవ్లో చూసిన దాన్ని, ప్రోమోలు కానీ అంతా గమనించిన దాన్ని బట్టి ఆయన జర్నీ చూస్తే నేను గేమ్ కోసం వచ్చే గేమే ఆడతా అని చెప్పడానికి, అలాగే ప్రతి క్షణం నిరూపించుకోవాలని తపంతో ఉన్నాడు. బ్రెయిన్లో అదే నడుస్తుంది. అసలు ఎవరేమన్నా ఊరుకోవద్దు, ఎక్కడదక్కడే ఇచ్చేయాలని ఎర్రజెండా ఎగరేసేటట్టు ఉన్నాడు. చెప్పినోళ్ళు చెబుతారు, తీసుకోవాలా వద్దా అనేది నా ఇష్టం. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఆయన అదే మైండ్ సెట్తో ఉన్నాడు. సో ఇతని చుట్టూ గొడవలు, కంటెంట్ చాలా అయితే వస్తుంది, ఎమోషన్ అయితే వస్తుంది. సో ఆ గేమ్ అనే దీంట్లో ఉన్నాడు కనుక ఆటోమేటిక్గా ఇదైతే జనరేట్ అయితే అందులో డౌట్లే. అలాగే తర్వాత శేఖర్ భాష ఏంటి ఏమంటాడు ఇక్కడ, ఇతను అయితే కొన్ని చాలా ఫన్నీగా అనిపించాయి నాకు. ఎందుకంటే రేడియో జాకీ కదా, ఈ హిందీ, ఇంగ్లీష్, తెలుగు మిక్స్ చేసి కొత్త కొత్త పదాలు ఎలా కూడా ఆలోచించవచ్చు అని లెక్క ఆయన చేస్తూ ఉంటే ఫన్నీగా అనిపించింది. ఏమంటే అందరికీ నచ్చే బ్యూటిఫుల్ ఏదైనా బ్యూటిఫుల్ వ్యూ అని సావిడంటే బాత్రూమ్ వ్యూ అంటే కాదు, ఐ లవ్ వ్యూ అంట. ఆ వ్యూని నచ్చే వ్యూ అంటే ఐ లవ్ యూలో ఉన్న వ్యూ నచ్చుద్ది అని లెక్క. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే 5 భర్తలు ఉంటే ద్రౌపది, మరి 6 ఉంటే ఏమంటారంటే చపాతి అన్నం. అలాగే క్యామెల్స్ ఏంటంటే ఒంటెలు క్యామెల్స్ ఉంటాయి కదా, ఒంటెలు CAML క్యామెల్స్. ఆ ఒంటెలు అని చెప్పడం. ఆనియన్ అంటే ఆనేస్తాను. ఇట్లా కొన్ని అయితే ఫన్నీగా అప్పటికప్పుడు మాట్లాడేమని ఉంటే బేబక్క కూడా సెటైర్ వేసింది. నా బుర్ర డ్యామేజ్ అయ్యి నాకేదైనా అయితే నీదే బాధ్యత, నన్ను జాగ్రత్తగా మా ఇంటికి తీసుకెళ్ళి అలా కాయమండం. అటుగా విష్ణుప్రియ కూడా యానియన్ దగ్గర మనుషులు ఎందుకు పుడతారో కొందరని కొంత అంటే ఇతను ఊహించిన స్థాయిలో అలాంటివి డైలాగులన్నీ వేస్తూ ఉంటే, సెటైరికల్గా జోకులు వేస్తుంటే వాళ్ళందరికీ అర్థం చేసుకొని కొంత టైం పడుతుంది. అర్థమైన బాబు ఇలా కూడా అంటారా అని లెక్క వాళ్ళైతే రియాక్షన్ అయితే అట్లా వస్తుంది. మొత్తానికి టేక్ దిస్ మైండ్ సెట్ లాగా ఉన్నాడు. ఆడడానికి కొంచెం ఆడదాం, ఎంజాయ్ చేద్దాం అనే టైప్లోనే శేఖర్ భాష తీరైతే నాకైతే కనిపిస్తుంది. తర్వాత ఈ రేషన్ వచ్చింది, వర్క్ డివైడ్ కోసం లైవ్లో చాలాసేపు నడిచింది. వంట ఎవరు చేయాలి, డిషెస్ ఎవరు కడగాలి, వాష్రూమ్స్ క్లీన్గా చాలా 2-3 గంటలు అయితే తలలో వాయి కొట్టుకున్నారు డిస్కషన్లో పెట్టుకొని. ఇక నెక్స్ట్ వన్ సోనియా, ఆ బేబక్క ఆకలి అంటే ఇర్రెస్పాన్సిబిలిటీ, ఎట్లా మా ఆకలి అంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదా అని లెక్క ఆవిడ అమ్మ నేను స్టవ్ మంట తక్కువ ఉంది కదా పెట్టా అని చెప్పడం. ఈ పప్పు గురించి ప్రతి సీజన్లో గొడవ ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ కూడా అక్కడ అంటాడు కదా, ఏమనంటే మళ్ళీ నా మీదకి వస్తుందేమని లెక్క. మొత్తానికి పప్పు పెట్టిన తర్వాత ఆ సోనియా కూడా తలకాయ నొప్పి వచ్చిందంటే వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది, చిన్న విషయం కోసమే. ఆవిడ కూడా అంత రియాక్ట్ అవ్వక్కర్లేదు అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఫస్ట్ పెట్టి ఆ కుక్కర్ వెంటనే విజిల్స్ అన్నీ అయిపోయిన వెంటనే అయిపోయి కదా, కాస్త చల్లబడాక తగ్గాక అప్పుడు తీస్తారు కదా. సో ఆవిడ పెట్టి అలాగే వాష్రూమ్లో కూడా వెళ్ళి రావడం కొంత టైం తీసుకుంది. బట్ ఈలోగా అనవసరమైన దానికి పప్పు కోసం అంత గొడవలు పెడిపోయారు. ఇక్కడ తప్పు ఎవరిదని చెప్పాల్సిన పని కూడా లేదు. జస్ట్ మిస్అండర్స్టాండింగ్, ఆ టైంలో కమ్యూనికేషన్ గ్యాప్ అంత తప్ప ఇంకేం లేదు. ఎక్కడైనా నాకు పెద్దగా నవ్వు వచ్చింది ఏంటంటే అభయ్ నవీన్ అంటారు, ఏంట్రా 2 నిమిషాల్లో నేను హాల్లో లేకపోయేసరికి ఇన్ని గొడవల అన్నట్టుగా. అంటే అతను ఉంటే గొడవలు అవ్వని అడిగో, నేను ఒక పెద్ద మనుషులు ఉన్నాను, పెదరాయి ఇలాంటి వాడు నేను ఇక్కడ ఉండగా మీరేంద్ర ఒక క్షణం ఇలా కన్ను మూసేసరికి చిన్నపిల్లల్లాగా కొట్టుకుంటారు తిట్టుకుంటారు అని లెక్క ఆయన అయితే టైమ్లీగా స్పాంటేనియస్గా ఒక సెటర్ అయితే వేశాడు. తర్వాత 3 చీఫ్స్ కోసం ఈ టాస్క్ నడిచింది కదా, యష్మి, నిఖిల్, బేబక్క, శేఖర్ భాష అండ్ నైనిక, ఈ నబీల్, వీళ్ళు టాస్క్లు. ఇంకా ఎవరు విన్ అయితే వాళ్ళు పోటీదారులు అవుతారు, కీలక పాత్ర పోషిస్తారు. ఆట అనేసి హైప్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. చీఫ్ని అంత చీప్గా చూడకుండా, చీఫ్ అంటే చాలా వేరే లెవెల్ ఉంటుంది కనుకనే. అయితే ఇక్కడ మళ్ళీ ఈ ఫ్రూట్స్ గురించి ఆరెంజెస్ ఆడతారు కదా, దాని గురించి కూడా ఫస్ట్ అక్కడ మీరు గమనిస్తే విష్ణుప్రియ వాయిస్ రేజ్ చేస్తుంది లైట్గా. ఆ సోనియాకి ఆల్రెడీ మణికంఠ కొద్దిగా హింట్ ఇచ్చాడు, దాంతో ఇంకా ఆవిడ కూడా వాయిస్ రేజ్ చేసింది. అబ్బాయి కూడా వచ్చేసి అంతవరకు క్యాచ్లు పట్టాడు. వెంటనే ఈ అమ్మాయి గట్టిగా అడిగేసరికి ఫుడ్తో ఏంటి అనేసరికి, ఫుడ్తో ఏంట్రా కొంచెమైనా మేనర్స్ ఉండాలి, ఫుడ్తో ఆటలేంటి అని ఆయన కూడా మొత్తం మార్చాడు. అంతవరకు బేబక్ కూడా ఆడింది, అబ్బాయి నేనేం లేదమ్మా కింద పడితే తీసి పెట్టాను పక్కన చేసి వెంటనే కళాకారులు అందరూ మాట మార్చేసి అంతవరకు ఎంజాయ్ చేశారు, ఆడారు, పాడారు, టైంపాస్ కోసం ఏదైనా లెక్క. ఆ అమ్మాయి కూడా మంచి పాయింటే తీసింది, ఎవరు మణికంఠ చెప్పడంతో నేను కూడా ఆడాను. అయితే మనకు ప్రోమో చూసిన దాని ప్రకారం ఏమనిపిస్తుంది, ఈ అమ్మాయి మామూలుగా అడిగిందా, ఎందుకు అడిగిందంటే ఆ అమ్మాయి రేషన్ ఇన్ఛార్జ్ సోనియా, అందుకే ఆవిడ రెస్పాన్సిబిలిటీ అడిగింది. అట్ ద సేమ్ టైం మణికంఠ నాకు పాయింట్ ఇచ్చాడు, నేను అంత ఆలోచించడం, ఆమె కూడా క్లారిటీ ఇచ్చేసింది, ఇది నా క్రెడిట్ కాదు అయిందని లెక్క. ఎందుకంటే
ఆ తర్వాత శేఖర భాష కూడా ఆ రూల్స్‌లో ఏమైనా రాసుందా ఫుడ్‌తో ఆడకూడదని? ఇది అందరి ప్రాపర్టీ. ఇదేమన్నా దేశ జెండానా? ఆడతాను, తింటాను లేకంటే సరే నీకు నచ్చినట్టు చేసుకో. బట్ ప్రాబ్లమ్ లే. బట్ నువ్వు తిను ఏదైనా చేసుకో. నీట్‌గా మనుషులు తిందామంటే వాళ్ళకి పెట్టు. నువ్వు తినుకో గాని వేరే వాళ్ళకి పెట్టుకన్నా తప్పులేదు. అసలే మణికంఠ చెప్పినట్టుగా బుసలు కొడతా మంటలు రాజేసేటట్టు ఉన్నాడు. సో, ఆయన చెప్పడం, ఈమె అడగడం రేషన్ మేనేజర్‌గా అడగడంలో రేషన్ ఇన్‌చార్జ్‌గా అడగడంలో తప్పులే. కాకపోతే శేఖర భాష రియాక్షన్ కూడా ఇక్కడ ఎట్లా ఉందంటే ఏది సీరియస్‌గా అంటున్నాడో, ఏది ఫన్ కోసం అంటున్నాడో, ఏది కంటెంట్ కోసం అంటున్నాడో అన్నట్టు ఉంది. ఎందుకంటే అక్కడ కావాలని వాంటెడ్‌లీ హమ్మయ్య! ఈరోజు ప్రోమో పడాలి, నేను స్క్రీన్ స్పేస్ రావాలి, నాకు కంటెంట్ రావాలి అన్నట్టుగా ఆ తర్వాత ఆయన బిహేవియర్ అంతా చూస్తే నాకనిపించింది. లైవ్ చూసా, ప్రోమో చూసి ఇప్పుడు చూసాక. ఏమన్నాడంటే, "నేను మనిషిని కాదంటావు. నేను పశువునా? మనిషిని కాదా? తినేవాళ్ళు ఎవరు మనుషులు కాదా?" అంటే అక్కడ సీన్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్ క్లియర్‌గా కనిపించింది ఆయనకి. అది ఫన్ కోసమే చేస్తున్నారు, లైట్ వేలో చేస్తున్నట్టు నాకనిపించింది. ఎందుకంటే ఆ తర్వాత కూడా అంటాడు కదా! ఆ అమ్మాయితో ఫస్ట్ నుంచి సైలెంట్‌గా ఉంది. నా మీద లాస్ట్‌కి వైలెంట్ అయిపోయింది అని లెక్క. ఓకే. ఎనీవే వావ్ అనిపించింది. నేను సైలెంట్‌గా ఉన్నామే మాట్లాడడం నా మీదే మాట్లాడుతదా? ఇంత ఫైర్ వస్తదనుకున్నా. ఎనీవే అని లెక్క. అదే మాట అంటాడు ఆయన తర్వాత కూడా. ఏం జేయాలా? ఏం జేయాలా? ఏం చేయట్లేదు అనుకున్నా. మొత్తానికి ఏదో ఆడుకున్నాం. ఇలా చేద్దాం అనుకున్నాం. ఆటను కాస్త మరింత మంట రాజేసి నువ్వు చాలా చేయించావు నా ద్వారా లెక్క. అంటే అతను లైటర్ వేలోనే ఒక ఫన్ కోసం, కంటెంట్ కోసం, స్క్రీన్ స్పేస్ కోసం ఇట్లా చేశారనేది అర్థమైంది. మొత్తానికి ఏది సీరియసా? ఏది సిల్లీ అని తెలియకుండా గేమ్‌ను ఇక్కడికి ఆడడానికి వచ్చాం. ఎంజాయ్ చేద్దాం. హౌస్‌లో ఉండని రోజులు అనే స్ట్రాటజీతో వెళ్తున్నాడు అని నాకైతే అనిపించింది ప్రస్తుతానికి. ఆయనకి ఆ మాత్రం తెలియకుండా ఉంటదా? ఇది ఫుడ్ వేస్ట్ చేయకూడదు అనేది. అది రూల్ బుక్‌లో ఉండదని. పైగా వీకెండ్‌లో వచ్చేటప్పుడు హోస్ట్ అడుగుతారు. ఫుడ్ మీద ఏంటి మీది అది డిస్‌రెస్పెక్ట్ అని ఆ అమ్మాయి సోనియా తీసుకున్న పాయింట్‌లన్నీ పర్ఫెక్టే. అందుకే మిగతా వాళ్ళందరూ కూడా అంతవరకు క్యాచ్‌లు పట్టిన అభయ్ నవీన్ గాని, బేబక్ గాని అందరూ కూడా అబ్బెబ్బే మా తప్పేం లేదు. మేము కింద పడింది తీసాం, పక్క తీసాం ఇలా అందరూ జారుకున్నారు. కానీ శేఖర్ భాష ఏమో కొద్దిగా దాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళి కంటెంట్ అయితే ఇవ్వగలిగాడు. ఆ రకంగా ఆయన కూడా సక్సెస్ అయ్యాడు. ఎనీవే నెక్స్ట్ వన్. ఇక్కడ శేఖర్ బాస్ ఆదిత్యవంతో అంటాడు కదా! నేనే ఒంటరిగా ఉండలేకపోతే ఇంత హడావిడి చేసినాడు. బక్కబాబు సింగిల్‌గా ఎలా ఉంటున్నాడు? ఇంపాసిబుల్ ఉన్నాడు. అబ్బో! నాకు వల్ల కావట్లేదు అని లెక్క. అయితే నాకంటే బక్కగా ఉన్నాడు కదా! అని అంటాడు. ఫన్నీ వేలో అన్నాడు కాబట్టి ఫన్నీగా తీసుకోవచ్చు. సీరియస్‌గా తీసుకున్నోళ్ళు నాగమణికంట ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఉంటే తీసుకోవచ్చు. బట్ ఆయనైతే ఫన్నీ వేలో అన్నాడు. నాకంటే బక్కగా ఉన్నాడు కాబట్టి అన్నాను అని లెక్క. ఉండట్లేదు, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అనేది ఆయన ఇంటెన్షన్. తర్వాత ఈ స్పిన్నింగ్ మిల్ టాస్క్ ఏదైతే ఉందో రంగురాళ్ళు, బెల్టులు, తాళ్ళు ఇవన్నీ పట్టుకోండి వదలకండి అనేది. ఇది లైవ్‌లో గూడా నేను చూసేటప్పుడు ఫస్ట్ బేబక్కే ఔట్ అయిపోయింది. ఎట్లా అంటే బొటన వేలు కిందకి తగిలేసింది ఆమెకి. కానీ వీళ్ళు ఏం పేరాయన అభయ్ నవీన్ స్పిన్నింగ్ మిల్ తిప్పాలి, రావాలి, చేయాలి ఇన్ని పనులు నేను ఎట్లా చేస్తాను నేను చూడలేదంటే, చూడకపోతే ఎట్లా అయిద్ది? ఆడుతున్నోళ్ళు కాకుండా బయట కూర్చున్నోళ్ళందరూ కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. నువ్వు చూడాలి గదా! సంచాలకంటే చూడకుండా ఉంటే ఎట్లా అంటే, అందుకోసం మళ్ళీ దగ్గరకొచ్చి కూర్చొని చూసాడు. మొత్తానికి ఆవిడ ఔట్ అయిపోయింది. బేబక్ ఓకే. నెక్స్ట్ వన్ అయితే ఆవిడ లాస్ట్‌లో ఒక దగ్గర చూడు బిగ్ బాస్ ఈ మధ్య వయస్కరాలు కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని టాస్క్‌లు ఇవ్వు, ఆడించు నన్ను కూడా హౌస్‌లో ఉండేటట్టు చూడు. కొద్ది టాస్క్‌లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని లెక్క అనింది. ఆవిడ ప్రయత్నం అయితే చేస్తా ఉంది. తప్పులేదు అందులో. ఎఫర్ట్స్ అయితే పెడతా ఉంది. తర్వాత యష్మి కూడా మంచి ఫైట్ చేసింది. పాపం వేలాడింది. వెనక ఆయన నిఖిల్ ఉంటే అనుకోకుండా సపోర్ట్ కూడా కలిసి వచ్చింది. ప్రయత్నం అయితే గట్టిగానే చేసింది. బట్ ఎనీవే బ్యాడ్ లక్ ఔట్ అయిపోయారు. నెక్స్ట్ ఈ శేఖర్ భాష అండ్ నబీల్ ఒకరినొకరు నెట్టుకొని ఆ సింగిల్ మీద ఫైట్ చేసి ఫైనల్‌గా పాపం వాళ్ళు కూడా ఫెయిల్ అయితే అయ్యారు. ఇక నైనిక, నిఖిల్ ఉండేటప్పుడు యాక్చువల్‌గా మీరు గమనిస్తే నేను క్లియర్‌గా అబ్జర్వేషన్ చేశా. ఆ నిఖిల్ పర్సనాలిటీకి హెవీ పర్సనాలిటీకి ఆ తాడు మీద సింగిల్‌గా ఆయన ఉండడం అంటే చాలా ఎక్కువ సేపు ఉండడం చాలా కష్టమే. కానీ ఈ అమ్మాయి అప్పటికే మెలికలు పెట్టి ఏదో అనకొండ ఏదో పట్టుకుంటూ చుట్టుకుంటది అంటారు కదా! అట్లా మంచిగానే ట్రై చేసింది. గట్టిగా వేళబడింది. ఉండిపోతుందేమో ఎక్కువ సేపు నిఖిల్ కంటే అనిపించింది. ఎందుకంటే పర్సనాలిటీ హైటు అవన్నీ కూడా కొద్దిగా ఆయనకి తట్టుకోలేడు, కాయలేడేమో అనిపించింది వేలాడతా. బట్ ఈ అమ్మాయికి ఏంటంటే హెల్మెట్‌లోంచి జడ కాస్త కిందకొచ్చి తగలడంతో బ్యాడ్ లక్. నిజంగా అలాగైపోయాయి. ఎనీవే ఫిజికల్ టాస్క్‌లు అయితే గట్టిగా ఆడతది అనడానికి ఈరోజు ఆవిడ ఎఫెక్ట్స్ చూస్తేనే అర్థమైంది. నైనిక దుమ్ము రేపుతది ఫిజికల్ టాస్క్‌ల్లో ఆవిడ తేల్చుకుంటదని లెక్క. అంతా అయిపోయిన తర్వాత నబీల్ అంటాడు కదా! ఫస్టే ఊపేసి, చించేసి, కిందకి నెట్టేసి, తోసేసి, పడేసి చాలా చేసేయాల్సింది చేయలేదు. సేఫ్ గేమ్ వద్దని. ఇది ముందు ఉండాలి. టాస్క్‌లకి వెళ్ళే ముందు స్ట్రాటజీ ఏంటి? ఎట్లా ఆడాలి? ఎట్లా ఆడకూడదు? క్లారిటీ ఉంటే బాగుండు. అంతా అయిపోయిన తర్వాత అంటాడనమాట. ఓకే. నెక్స్ట్ వన్. నాగమణికంట బేబక్‌తో అంటాడు కదా! "ఏంది బేబక్క అంతా నవ్వుతూనే బానే గుంజుకొస్తున్నావు. ఇలా ఎన్ని రోజులు నెట్టుకొస్తున్నావు?" అంటే ఆమేమనింది, "ఏం చేస్తాం నాగమణికంట నాకు లైఫ్‌లో అలవాటయిపోయింది. అన్నీ నవ్వుతూ బాధైనా, సంతోషమైనా ఫస్ట్ వన్ నాకు సంతోషంగా నేను లేకపోతే నాకే నచ్చదు. సో, నవ్వుతూ బతకాలిరా తమ్ముడా అనే ఫిలాసఫీ అనే లెక్క చెప్పుకొచ్చిందావిడ. బట్ నాకేమనిపించిందంటే నాగమణికంటకి అసలు హౌస్‌లో ఎవరు నవ్వినా పడదేమో, నచ్చదేమో.
అయితే నేనేమంటానంటే నవ్వుతూ ఎన్ని రోజులైనా బతికోవచ్చు. ఉన్నన్ని రోజులు ఒక బిందాస్ పిచ్చ లైట్ తీసుకోవచ్చు అని ఉండొచ్చు. బట్ ఇతరులాగా అంత సీరియస్‌గా ప్రతిదానికి అంతే సీరియస్‌గా రియాక్ట్ అయితే కష్టమే. ఎందుకంటే బరువెక్కువవుద్ది హృదయం. తట్టుకోలేడు. అసలే 'బిగ్ బాస్' హౌస్ అంటే ప్రెషర్ కుక్కర్. ఆ ప్రెషర్ కుక్కర్‌లో ఉన్నంతలో ఎక్కడిదక్కడ వదిలేయాలి. అన్నీ క్యారీ చేయకూడదు. మరింత ప్రెషర్ పెరిగిపోయి అసలే ఉండలేని పరిస్థితి. ఎందుకంటే ఆయన కూడా అక్కడ అంటున్నాడు. ఇది పని చేస్తే ఇది పని చేయదు, ఇది పని చేస్తే ఇది పని చేయదు, డైల్యూట్ అయిపోతున్నాను. సో, ఏదో ఒకటే వర్క్ చేస్తే 2 చేయలేను. కొంత టైం తీసుకొని నేను నుంచి కూడా ఆయన చెబుతా ఉన్నాడు. ప్రెషర్ తీసుకోలేను, తట్టుకోలేను. సో, అలాంటప్పుడు ఏంటంటే కొన్ని వదిలేయాలి. ఇతడు సీరియస్‌గా ఉంటూనే పక్కనున్న సీతను గాని, బేబక్కను గాని ఎవరినైనా సరే సీరియస్‌గా ఉండాలి. ఇలాగే చెబుతా ఉన్నాడు మొత్తానికి. తర్వాత ఆ! అభయ్ ఇక్కడ శేఖర్ భాషను ఉద్దేశించి ఒక మాట అంటాడు కదా! ఆనియన్ అంటే ఆనిస్తాను ఆనియన్‌ని ఆనేస్తానని ఒక సెటైర్ అంటే విష్ణుప్రియ అంటది. మనుషులు ఎందుకు పడతారో కొందరు ఆవిడ కూడా సెటైరికల్‌గా జోకేసుకెళ్ళిపోతే అభయ్ అంటాడు ఇక్కడ. ఇలా ఒకటి నచ్చిందేందంటే శేఖర్ భాష అన్న ఎవరేమన్నా పట్టించుకోవన్న అది నచ్చిందన్న. నేను కూడా గమనించా. లైట్ తీసుకుంటున్నాడు. ఎక్కడిదక్కడ వదిలేస్తాడు. గో విత్ ద ఫ్లో అంటే ముందుకైతే వెళ్ళిపోతావు అన్నాడు. అలాగే తర్వాత యష్మి నాగమణికంటతో మాట్లాడతారు. ఎందుకు నువ్వు మింగిల్ అవ్వట్లేదు నీ స్పేస్‌లో నువ్వు ఉంటున్నావు. చాలా సేపు ఇక్కడ ఆయన లవ్ స్టోరీ కూడా చెప్పాడు నాగమణికంట లైవ్‌లో అది తీసేశారు ఇక్కడ. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మంచి మార్కులు వచ్చినప్పుడు ఒక రూ. 1100తో ఫోన్ కొనిచ్చారంట. కాలేజీలో ఫస్ట్ క్రష్ ఉండేదంట. ఆ క్రష్ పేరు ప్యాంట్ల మీద రాసుకునేవాడు. అది కూడా వాళ్ళ మామయ్య ఆ ఫ్రెండ్ తాలూకు బెల్ బాటమ్ జీన్స్ వేసుకుంటూ దాని మీద తెలియకుండా ఇలా రాసుకునేవాడంట. అవన్నీ ఇంట్లో తీసుకొని ఆ ఫోన్ తీసుకోవడం పెళ్ళయ్యాక ఒక 6 మంత్స్ పాటు ఇతని ప్రేమ కథలన్నీ భార్యకి చెప్పడం, ఆమె కూడా శ్రద్ధగా విని అన్ని కథలు అయిపోయాయి అన్నాక అప్పుడు ఒక బాసీ వైఫ్‌గా మారిందని చెప్పడం, ఇదంతా కొద్దిగా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. తర్వాత ఏంటి ఈ కోన్లు టాస్కు. కాళ్ళ మధ్యలో పెట్టుకొని గెంతుకొని వెళ్ళాలి. ఇక్కడ ఎవరు పక్కగా ఫౌల్ గేమ్ ఆడారు, ఎవరు పర్ఫెక్ట్‌గా ఆడారని నేను క్లియర్‌గా చెబుతా. లైవ్ చూసా. ఇది కూడా చేస్తే 8 కోన్స్ ముందుగా టవర్ నిర్మించిన వాళ్ళు విజేత. అంటే గ్రీన్ లైన్ దాటాక చేతులతో పెట్టాలంటే సీత సంచాలకి కదా! ఆమె కూడా పర్ఫెక్ట్‌గా చేసింది సంచాలకి. ఎందుకు చేసిందని చెప్తా. ఇప్పుడు వాళ్ళేంటి పాదాల దగ్గరన్నా, లేకపోతే మోకాళ్ళ దగ్గరన్నా, థైస్ దగ్గరన్నా మొత్తానికి కాళ్ళ మధ్య పెట్టుకొని వెళ్ళి అక్కడ పెట్టాలన్నారు. నయనిక పర్ఫెక్ట్‌గా ఆడింది. అయితే ఆవిడకి అడ్వాంటేజ్ కూడా ఏమైందంటే, ఆ ఫోల్డింగ్ ప్యాంట్ చేయడం వల్ల కూడా కొంత ప్లస్ పాయింట్ అయింది. ఆ ఫోల్డ్ చేయడం వల్ల అది జారకుండా ఎంతో కొంత సపోర్ట్ అయితే మిగిలింది. ఆవిడ వేసుకున్న కాస్ట్యూమ్స్ బట్టి కూడా అది కాస్త కూస్త అయింది. పైగా ఆవిడ ఫిట్‌గా గట్టిగా జారకుండా పట్టుకుంటూ అట్లా పోయింది. నబీల్ పక్కగా ఫౌల్ గేమ్ ఆడాడు. నోటితో పట్టడం, మధ్యలో పడిపోయిందని మళ్ళీ బ్యాక్‌కి వెళ్లి మొదటి నుంచి రావాలి. బట్ ఎక్కడ పడిపోతే అక్కడి నుంచే ముందుకెళ్ళి కూడా ఇట్లా ఆడింది. వాళ్ళు అన్నారు, సీత కూడా అనింది, "నువ్వు ఫౌల్ ఆడుతున్నావు" అంటే ఒకవేళ ఆయనే విన్ అయిపోతే ముందు పెట్టేసి ఏం చేస్తావంటే, ఖచ్చితంగా ఇవ్వను అని కూడా సీత చెప్పింది డెసిషన్. ఎందుకంటే ఆవిడ చెప్పింది, "నువ్వు ఫౌల్ ఆడుతున్నావు" చెప్పింది. లేకపోతే నబీల్ ఎందుకు ఫెయిల్ అవుతుండని గమనిస్తే ఆయన ఫౌల్ ఆడడం వల్ల నోటితో పట్టాడు మధ్యలోంచి రకరకాలుగా చేసాడు. సో, మొత్తానికి అతను ఫెయిర్‌గా ఆడలే. వీళ్ళు ఇంకొక ఇద్దరు బేబక్క అండ్ యష్మి. వాళ్ళకి కాస్ట్యూమ్స్ కూడా నైట్ డ్రెస్సులు కొద్దిగా జారిపోవడానికి స్కోప్ ఉండేటట్టు కొద్దిగా మొత్తానికైతే ప్రయత్నం అయితే చేశారు గానీ, శేఖర్ మళ్ళీ మంచిగా ఆడాడు. వీళ్ళిద్దరైతే అటు కాస్ట్యూమ్స్ కావచ్చు, ఎఫర్ట్స్ పెట్టారు గానీ, వాళ్ళకి అది డ్రెస్ కూడా కొంత మైనస్ పాయింట్ అయింది. వాళ్ళు కూడా అదే తర్వాత మాట్లాడుకుంటారు లైవ్‌లో. ఈ కాస్ట్యూమ్స్ వల్ల కూడా కొంత మైనస్ పాయింట్ అయిందని లెక్క. తర్వాత శేఖర్ భాష కూడా మంచిగానే ప్రయత్నం అయితే చేశాడు. నయనిక తర్వాత ఆయన కూడా ఎఫర్ట్ మంచిగానే పెట్టాడు. తర్వాత సీతా నాగమణికంట డిస్కషన్ కూడా ఎవరి గురించి నిఖిల్ గురించి. నేను స్టార్టింగ్‌లో ఒక మాట చెప్పా కదా! ఈ నాగమణికంట చుట్టూ చాలా కంటెంట్ వస్తది, గొడవలు వస్తాయి. అన్నింటికి కీ పాయింట్ అయితాడేమో అని లెక్క. ఇప్పుడు సోనియాకి ఎలాగైతే ఒక పాయింట్ ఇచ్చాడో ఫ్రూట్స్ గురించి ఫుడ్‌కి డిస్‌రెస్పెక్ట్ అని చెప్పేసి అట్టాగే ఇక్కడ నిఖిల్ విషయంలో కూడా కోల్డ్ వార్ స్టార్ట్ అయిపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అక్కడ స్టార్టింగ్ అయిందని ఇక్కడ చెబుతా ఉంటాడు. అన్నిట్లో నేనే ఉండాలనుకుంటాడు. స్ట్రాంగ్‌గా ఉన్నారు అందరూని సీత అంటే అన్నిట్లో ఇతనే ఉండాలనుకుంటాడు. అనేసి సీతకి అక్కడ సంచాలకుగా చేసేటప్పుడు బిగ్ బాస్ నేను సంచాలకుగా చేశాను కదా! నన్ను అప్రిషియేట్ చేయరంట. ఆ పక్కెళ్ళి ఆడుకున్నాడంట. దీనికోసం ఈవిడ హర్ట్ అయితే నువ్వెందుకు అడగలే వెంటనే కడిగేయాలి ఎక్కడిదక్కడ తేల్చేయని లెక్క నాగమణికంట చెబుతున్నాడు సీతకి. అయితే నేనేమనుకున్నానంటే బిగ్ బాస్ హౌస్‌లో బయటున్నట్టే ఫ్రెండ్లీగా, చొరవగా ఇలాగ ఒక మాట ఆయన క్యాజువల్‌గా అనేసి ఆ పక్కెళ్ళి ఆడుకొని చాలా ఫ్రెండ్లీగానే కానీ ఆవిడకి హర్ట్ అయింది. సో, ఆవిడ ఫీల్ అయింది. ఆవిడ ఫీల్ అయినా అవ్వకపోయినా నాగమణికంట కూడా నువ్వెందుకు అలా ఊరుకుంటావు? నిన్ను తక్కువ చేశారు. నువ్వు అడగాలి చెప్పడంతో ఇంకా నిఖిల్ మీద ఫోకస్ అంత ఉంటుంది. ఇతనితో పాటు సీత కూడా అనేది నాకు అనిపిస్తా ఉంది. తర్వాత ఏంటి వీళ్ళందరికీ మూడో చీఫ్‌గా ఛాన్స్ కోసం ఇచ్చేటప్పుడు నిఖిల్, నయనిక డిసైడ్ చేయాలి కదా! ఇక
ఈ ఈ ఈ పాయింట్ గురించి కూడా మాట్లాడి మాకేమనిపిస్తుంది నాగమణికంటే ఇతను బగ మండిపోతే పక్కన కూడా మండించేలా ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే సీతని నిన్న కూడా ఇలాగే అన్నావు, మొన్న కూడా ఇలాగే అంటావు, నిన్న కూడా ఇలాగే అన్నావు, మార్నింగ్ కూడా ఇలాగే అన్నావు, ఇప్పుడు కూడా అడగకపోతే ఎలాగని కూడా లైవ్లో కూడా చెబుతున్నాడు ఆయన. ఆయనతో పాటు ఆయన కూడా మంట రాజేసే కార్యక్రమం అయితే చేపట్టాడు. అలాగే నిఖిల్ ఏమంటాడు, ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేయాలనేటప్పుడు కొన్ని పాయింట్స్ తీసుకుందాం, ఇంటరాక్ట్ అవ్వని వాళ్ళని, స్టేబుల్గా లేని వాళ్ళు, కామ్గా ఉండేవాళ్ళు, కమాండ్లోనే ఏదో వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన వెంటనే ఎవరి క్వాలిటీస్ ఏంటి చెప్పండి అంటే టక్కనే మీ పేరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటుంది. వెంటనే చెప్పాలంటే ఏం చెప్తారు? సో కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళు ఎంచుకున్నారు. ఇంకా ఇప్పుడు నయనికకి ఏమంటారు, టాస్క్లో పర్ఫార్మెన్స్ చూద్దాము, నబీల్ది ఉంది కదంటే శేఖరు, భాష, అలాగే యష్మి, వీళ్ళ క్వాలిటీస్ ఏమైనా చూద్దాం అంటే ఇప్పుడు నాకు ఇక్కడ మళ్ళీ శేఖర్, భాష, యష్మి డిస్కషన్లు ఏమంటారంటే యష్మి ఏమంటుంది, మనల్ని కానీ సెలెక్ట్ చేయకపోతే ఎందుకు చేయలేదు, ఎందుకు మమ్మల్ని చేయలేదని గట్టిగా అడగాల్సిందే అంటే శేఖర్ భాష అంటాడు, యష్మిక నీలో, యష్మి గౌడ నీలో ఈ స్పిరిట్ నచ్చింది, చాలా మంది అడగాలి, ఫైట్ చేయాలంటే స్పిరిట్ నాకు చాలా నచ్చింది, నా స్పిరిట్ ఏంటో తెలుసా అంటాడు. ఏం చెబుతారని నేను కూడా చూస్తే హాస్పిటల్లో దెబ్బ తగిలేటప్పుడు వెళ్తే ఇంజెక్షన్ చేసేటప్పుడు పెడతారు కదా, ఆ స్పిరిట్ నాదే అంటే యష్మి అంటారు, నువ్వు ఉన్నావు చూడు బిగ్ బాస్, పొరపాటున కూడా ఇతను సెలెక్ట్ చేయకండి బిగ్ బాస్, వాళ్ళు ఇతను సెలెక్ట్ చేయకుండా బాగుంటుంది. ఆవిడ అంత సీరియస్గా చెప్తుంటే ఇతను అంత లైట్ వేలో తీసుకొని ఆ స్పిరిట్ ఈ స్పిరిట్ ఒకటే అని లెక్క మాట్లాడితే ఆవిడ కూడా అసలు నేను సెలెక్టే చేయకూడదు లెక్క లైట్ వేలో తీసుకుంది ఆవిడ. అతను లైట్గా తీసుకోవడంతో ఈవిడ కూడా అస్సలు ఇంత కామెడీగా తీసుకుంటున్నట్టు లెక్క అయితే తీసుకుంది. ఆ తర్వాత ఇంకేంటి, నిఖిల్ ఈ డ్రీమ్ని క్రష్ చేయాలనేటప్పుడు మరి సొంతంగా నీకు కేపబిలిటీ లేదు, కంట్రోల్ థింగ్స్ లేవు, డోంట్ టాక్ విత్ అదర్స్, ఇవన్నీ చెప్పుకోవచ్చు అనమాట. స్ట్రెంత్ బయటికి రాలేదు, రెస్పాన్సిబిలిటీ లేదని నబీల్లో ఇవన్నీ లేవని. మరి నువ్వేమైనా మాట్లాడేస్తున్నావా, నీకు తెలుసా నా పవర్ ఏంటో, నా స్ట్రెంత్ అంటే కోర్స్ వాళ్ళు ఏదో పాయింట్ చెప్పాలి, వాళ్ళకి బిగ్ బాస్ ఇచ్చాడు మరి చెప్పాలి కాబట్టి అదే చెప్పుకొచ్చారు. ఇంకా అంతకన్నా పాయింట్స్ లేవు. అట్లాగే బేబక్ కూడా ఏంటి, ఏం పర్వాలేదు నేను యాక్సెప్ట్ చేసేస్తానంటే ఆవిడ యాక్సెప్ట్ చేసి మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నువ్వు కూడా డిఫెండ్ చేసుకోవాలి కదా, నీ పాయింట్ నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు నబీల్ ఆ మాటేనా అన్నాడు, మీరైతే చేసేయగలరా, అప్పుడే నన్ను జడ్జ్ చేస్తారా, 2 రోజులకే జడ్జ్ చేస్తారంటే ఈవిడ అది కూడా అనలా. నేను కామ్గా ఉండడం తప్ప, మీరు డెసిషన్ 100% తీసుకొని న్యాయం చేస్తారు అట్టా కాకుండా కొద్దిగా ప్రయత్నం చేసి ఉండాల్సింది, చేయకుండా ఉండడం. అందుకే వాళ్ళు కూడా అడిగారు, సీత కానీ, ఆ నాగమణికంట కానీ, పృథ్వీ కానీ, మీరు సాఫ్ట్ అని ఒప్పుకుంటున్నారా, ఇల్లు చూసుకోలేరా, చీఫ్గా మీరు హ్యాండిల్ చేయలేరంటే పర్ఫెక్ట్ పాయింట్స్ వాళ్ళు కూడా హింట్స్ ఇచ్చారు ఆమెకి. అయితే నయనికి మంచి పాయింట్ పట్టేసింది అక్కడ. చూసారా బేబక్క, మేము చెప్పిందే మీరు అక్కడ మళ్ళీ ప్రూవ్ చేశారు లైవ్లో, ఇదే ఎగ్జాంపుల్. మీరు సాఫ్ట్, మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, మీకు కమాండ్ స్కిల్స్ లేవని మేము ఏదైతే చెప్పామో వాళ్ళు ఇప్పుడు చెప్పగానే మీరు మళ్ళీ వచ్చి వాయిస్ రేజ్ చేసి అంటే అలా అడుగుతున్నారు, మీకు స్ట్రాంగ్ ఒపీనియన్ అంటే మీకు లేదా అని నయనికి మంచి పాయింట్ పట్టేసింది అక్కడ. సో మరి ఇంకా అయితే బేబక్ నేనేమనుకుంటానంటే అందాక తగ్గాలి, ఉండాలి, కొద్ది రోజులు ఒక వారమైనా, మొదటి వారం గండమైన గట్టెక్కలైనట్టుగా తగ్గి ఉంటుందేమో కానీ లేకపోతే ఫటాఫట్ ఇచ్చి వెళ్ళిపోద్దేమో అయితే అనుకుంటాను. ఆ తర్వాత శేఖర్కి ఏం చెప్పారు, బ్యాలెన్సింగ్ లేదు, హైపర్ అయిపోతావు, కోపం వచ్చేస్తుంది, రెస్పాన్సిబిలిటీ లేదంటే అవునా ఓకే అన్నాడు. తర్వాత శేఖర్ మళ్ళీ యష్మి తర్వాత మంచి కరెక్ట్ కౌంటర్, స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడని అక్కడ చెప్పుకుందాం. యష్మి ఏమంటది, నాకే హోప్స్ లేవు, ప్యూర్లీ లక్ వల్ల వచ్చింది, గేమ్ ఆడి గెలుచుకుంటే ఓకే డిఫెండ్ చేసుకునేదాన్ని అంటే. సోనియా ఏమంటది, సరే ఆ అమ్మాయిని ఆవిడ ఏదో హ్యాపీ వల్ల లక్ వల్ల వచ్చింది అనుకున్నది, బట్ ఆ అమ్మాయిని ఈ అమ్మాయి ఏమన్నా సోనియా ఎందుకు సెలెక్ట్ చేశారో మీరు చెప్పాలి, వాళ్ళ ముగ్గురిని ఎందుకు కాదన్నారు, ఈ అమ్మాయిని ఎందుకు సెలెక్ట్ చేశారు చెప్పాలని మంచిగా టైమ్లీగా కరెక్ట్గా అడిగింది. సో రెస్పాన్సిబిలిటీస్ ఈఎంఐలో కూడా లేవు. మీరు ఏదైతే శేఖర్ భాషలో, బేబక్లో, నబీల్లో లేవన్నారో అవి ఈఎంఐలో కూడా లేవు. కొన్ని దగ్గర నేను ఎందుకు చేయాలంటే వాయిస్ రేజ్ చేస్తుంది. నబీల్ అందరితో మింగిల్ అవుతుంది, పని అడుగుతాడు, ఆపర్చునిటీ రాలే, టాస్క్ల కోసం కనీసం ఈ అమ్మాయి డ్రెస్ రెస్పాన్సిబిలిటీ కూడా లేదు, ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంది. టాస్క్ స్టార్ట్ అవుద్ది, డ్రెస్ మార్చుకుంటే ఈ అమ్మాయి మార్చుకోలేదని చెప్పింది. ఈ పాయింట్ అయితే సోనియాది 100% రాంగ్. ఎందుకంటే అక్కడ యష్మి అనే మాట కరెక్ట్. నా కాస్ట్యూమ్ గురించి, నా డ్రెస్ గురించి, నా కంఫర్ట్ గురించి నీకేంటమ్మా, దానికి ఇర్రెస్పాన్సిబిలిటీని ఎలా అంటుంటుంది, ఆ పాయింట్ మీద పర్ఫెక్ట్. ఇప్పుడు యష్మి గౌడ్ టాస్క్ ఆడాల్సిన ఆమెకి ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటుందో ఆవిడకి చాయిస్ అది. అది విషయంలో సోనియాకి సంబంధం లేదు. ఆవిడ చుడిదార్ వేసుకుంటారో, జీన్స్ వేసుకుంటారో, చీర కట్టుకుంటారో ఆమె చాయిస్, అది ఆమె కంఫర్ట్. అది ఈ సోనియాకి సంబంధం లేని మ్యాటర్. దానికి ఇర్రెస్పాన్సిబిలిటీ అని ఈవిడ ఎట్లా చెప్తుంది, ఆవిడకి మాత్రం టాస్క్ ఆడాలి గెలవాలని ఉండదా, ఉంటుంది కదా. సో అది కరెక్ట్ కాదు. సో ఆవిడ ఆ పాయింట్లో ఫైర్ అవడంలో తప్పలేదు. కానీ మిగతా అన్ని విషయంలో మంచి పాయింట్లో పట్టుకుంది ఆ అమ్మాయి. ఇక్కడ లక్ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల అట్లా వచ్చేది కాదు రెస్పాన్సిబిలిటీ అనేది, కొందరు చేయలేదు అని మీరు చెప్పారు. ఆ చేయని వాళ్ళు ఈ అమ్మాయి కూడా ఉందని మంచి పాయింట్ అడిగింది. కాకపోతే ఇక్కడ నిఖిల్ వాళ్ళందరూ టాస్క్, రెస్పాన్సిబిలిటీ అన్నీ ఇప్పుడు వచ్చిన తక్కువ టైంలో ఎలా చెప్పేస్తాం, ఎలా జడ్జ్ చేసేస్తాం, చేయలేం కదంటే ఆ సీత కూడా మంచి మాట అనింది. అవును మీకు అలా అనిపించినట్టే మాకు ఇలాగ అనిపిస్తుంది, ఈ సోనియా అనే మాటలో తప్పలేదు కానీ. విష్ణుప్రియ కూడా మంచి మాట అనింది,
అట్ట కాదు, ఏం పేరామె, సోనియా, నీకు నబీల్ మీద ఉన్న పాయింట్స్ నీకు ఆ పాయింట్‌లో ఆ వ్యూలో నువ్వు చూసావు, నాకు కనిపించలా. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. ఈ 2 డేస్‌లో వాళ్ళకేమనిపించిందో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పు. నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు చెప్తావు. నువ్వు అక్కడికెళ్తే నువ్వు చెప్తావు నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను వెళ్తే నా పాయింట్ చెప్తా. విష్ణుప్రియ పర్ఫెక్ట్‌గా చెప్పింది. అలాగే సీత కూడా మంచిగా చెప్పింది. సోనియా ఆడ కూడా అన్నీ బాగున్నాయి. కాకపోతే యష్మి అక్కడ ఎందుకు ఫైర్ అయ్యింది అంటే, కాస్ట్యూమ్స్ విషయంలో కూడా నువ్వే దూరిపోతావా? నాకేం చెప్పాలా? ఏమేసుకోవాలా? అనేది. నేను సెలెక్ట్ అయ్యా. 100% లక్కే. లక్ వల్లే సెలెక్ట్ అయ్యా. బట్ నేనెందుకు డిఫెండ్ చేసుకోవాలంటే, ఆ అమ్మాయి దూరాల్సిన అవసరం లే. కాస్ట్యూమ్స్ వరకు ఓకే. బట్ అక్కడ ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా యష్మికి లేదు. ఎందుకంటే ఆమెను అడగలే, ఆమె చెప్పాల్సిన అవసరం లే. నిఖిల్‌ని అడిగింది, నిఖిల్ చెప్పుకుంటున్నాడు ఆన్సర్. ఆయన ఎందుకు చెప్పాడు? మాకు 2 డేస్‌లో ఏం జడ్జ్ చేస్తాం, మాకు తెలిసింది మేము చెప్పాం. పోనీ స్పార్క్ వల్ల అయినా సరే నబీల్ ఓపెన్ అయితాడేమో లేదంటే, యెస్, అది కూడా మంచిదే కదా! నబీల్ ఓపెన్ అవ్వడానికి, స్పార్క్ రావడానికి ఇది ఒక పాయింట్ అయితే అనిపించింది. మొత్తానికి ఫస్ట్ 1 వీక్‌లో 3 డేస్‌లో ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ బట్టే ఏమి లేక ఏదో ఒకటి చెప్పుకుంటా ఉంటారు. ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించిందో లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. లైవ్ అప్డేట్స్‌తో పాటు నెక్స్ట్ ఏం జరగబోతుంది అప్డేట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పబ్లిష్ అయితే గనుక మిస్ కాకుండా చూడండి.